మొదటి తెస్సలోనియన్స్ 5వ అధ్యాయము 18వ వచనము. ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 18. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తము. ఎన్నోసార్లు ఈ యొక్క వచనానికి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఫర్ దిస్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్ అని చెప్పేసి రాయబడి ఉంది. అంటే అన్ని సందర్భాల్లో కూడా మనం ఏం చేయాలంట? ప్రభుని స్తుతించాలంట. హల్లెలూయా. అంటే మంచిగా ఉన్నప్పుడు మాత్రం కాదు, జీవితం నార్మల్గా వెళ్ళినప్పుడు మాత్రం కాదు, మనము జీవితంలో టెన్షన్గా మనం నడిచి వెళ్ళినప్పుడు కూడా, మనం అనుకున్నట్టు మన జీవితం వెళ్ళినప్పుడు కూడా, మనం అనుకున్నట్టు మన జీవితం వెళ్ళని సందర్భాల్లో కూడా ప్రభు ఏం ఆశపడుతున్నాడంటే మనము ఆయనకు స్తుతినివ్వాలంట. హల్లెలూయా. ఎందుకంట ఇదే దేవుని పట్ల ఆయన యొక్క చిత్తం అంట. ఇది అంటే ఇది మనము చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు అంటే స్తుతిని ఇవ్వాలంట. ఎప్పుడు? అన్ని సందర్భాల్లో కూడా. ఎందుకంటే వాట్ ప్రైజ్ విల్ డూ ఇస్, అంటే మీరు మీ యొక్క స్తుతిని మీరు ప్రతి ఒక్క సందర్భాల్లో మీరు ఇచ్చేటప్పుడు కూడా ఏమవుతుందో తెలుసా? గాడ్స్ ఇంటర్వెన్షన్ విల్ టేక్ ప్లేస్. అంటే మీరు ఎప్పుడంతా మీరు ప్రభుని మీరు స్తుతిస్తారో ఏమవుతుందంటే ప్రభు ఆ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన అడుగు పెట్టడం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం ఏం డౌట్ మనకు వస్తుందో తెలుసా? దేవుని యొక్క చిత్తం ఏంది నా జీవితంలో? నా చిత్తం ఏంది? నేను కాలేజ్ ముగించా, నెక్స్ట్ నేను ఏం చేయాలి? లేకుంటే నేను బిజినెస్ చేస్తున్నా, ఈ లాస్లో వెళ్ళినా ఏం చేయాలో నాకు తెలియట్లే. లేకుంటే ఈ కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయాలో నాకు తెలియట్లే. ప్రభు ఏమన్నాడంటే మనం స్తుతిస్తుండగా, ప్రభుకు మనము మహిమనిస్తుండగా, మనం ఆయనకు కృతజ్ఞతలు మనం తెలియచేస్తూ ఉండగా ఏమవుతుందంట తెలుసా? ఆయన యొక్క చిత్తము మన యొక్క జీవితంలో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అంటే ఆయన యొక్క చిత్తం అంటే ఏంది? ఓన్లీ ద గుడ్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. అంటే ప్రభు యొక్క చూపులో మనకు ఆయన ఏమేమి ఇవ్వాలని ఆశపడుతున్నాడో అవంతా కూడా విడుదల అవ్వటం ప్రారంభించబడుతుందంట. హల్లెలూయా. అంటే మన యొక్క స్వస్థత అవ్వచ్చు, మనకు కావాల్సిన విడుదల అవ్వచ్చు, మనకు కావలసిన ఆర్థిక విడుదల అవ్వచ్చు, లేకుంటే ఎలాంటి ఒక సందర్భం అయినా కూడా ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే మనం ఆయనకు స్తుతిని ఇవ్వాలంట. హల్లెలూయా. కీర్తనలలో 106వ అధ్యాయము 1వ వచనము. ఇది మనకు ఏ క్లారిటీ మనకి ఇస్తుందంటే ఎందుకు ప్రభుని మనము స్తుతించాలి? చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే, ప్రైజ్ ద లార్డ్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్, హిస్ ఫెయిత్ఫుల్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి రాయబడి ఉంది. ఎందుకంట మనము ఒకరిని కలిసినప్పుడు ఏమని పలుకుతాం? ప్రైజ్ ద లార్డ్ అని అంటాం. అంతేనా? ప్రైజ్ ద లార్డ్ అని అంటాం. ప్రైజ్ ద లార్డ్ అని దాని తర్వాతనే అడుగుతాం, ఎలా ఉన్నావురా బాబు, బాగున్నావా, ఏమైంది, ఏంది అన్నీ అడగటం ఎప్పుడు? ఫస్ట్ ప్రైజ్ ద లార్డ్ అని అంటాం. అంటే ఈ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే ప్రైజ్ ద లార్డ్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, అంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంట ఆయన ఎల్లప్పుడూ కూడా మంచివాడంట. హల్లెలూయా. జస్ట్ బికాస్ సమ్ సిచ్యువేషన్స్ డజంట్ సీమ్ టు గో హౌ వీ వాంట్ డజంట్ మీన్ దట్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ అస్. అంటే మన పరిస్థితులు మనం అనుకున్నట్టు అది జరగని సందర్భాలు అన్నింటిలో కూడా మనం ఏం చేసుకోవాలంటే మన ప్రభు మంచివాడు. హల్లెలూయా.
మన జీవితంలో శ్రేష్టమైనది మాత్రమే ఆయన కలిగి ఉన్నాడు, లేకుంటే శ్రేష్టమైనది మాత్రమే ఇవ్వాలని ఆశపడుతున్నాడు, లేకుంటే ఉన్న దాంట్లో మంచిది మాత్రమే మనము కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. సో మనము ఎందుకు స్తుతిని ఇవ్వాలి? మనం ఎందుకు స్తుతిని ఇవ్వాలంటే మన పరిస్థితి బాగుందా అంటే స్తుతి మాత్రం కాదు, ఎందుకు కృతజ్ఞతలు మనం చెల్లించాలంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ హీ ఈస్ గాడ్ అండ్ వీఆర్ హ్యూమన్. ఆయన ఏదో ఒక ప్రభు, మన మనుషులని కాదు, లేకుంటే మనం అడిగిన కార్లు బంగ్లాలు ఏది అన్నిటినీ ఇస్తున్నాడని కాదు, లేకుంటే మనము చేసే ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడని అని మాత్రం కాదు. మనం ఏం గ్రహించాలంటే ఆయన మన జీవితంలో మంచిది మాత్రమే చేస్తాడు. హల్లెలూయా. వి ప్రైజ్ గాడ్ బికాస్ హీ ఈజ్ గుడ్. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది. ఏ పాట ఉంటుందంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటే ప్రతి సమయంలో కూడా ప్రభు మంచివాడంట. సో మీరు దాన్ని మీరు స్తుతిస్తుండగా ఏమవుతుందంటే you're అగ్రీయింగ్ విత్ గాడ్. మీరు ఎప్పుడంతా మీరు ప్రభుకి మీరు కృతజ్ఞతలు మీరు తెలియచేస్తున్నారో, మీరు ఎప్పుడంతా ప్రభుకి మీరు మహిమను మీరు ఇస్తున్నారో, మీరేం చేస్తున్నారు తెలుసా? మీరు ప్రభుతో అగ్రీ అవుతున్నారంట. ఏం అగ్రీ అవుతున్నారు? నా ప్రభు మంచివాడు, నా పరిస్థితి నా కొరకు మంచిగా మారుస్తాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో వెన్ ఎవర్ యు ఆర్ అగ్రీయింగ్ విత్ గాడ్, మీరు ఎప్పుడంతా ప్రభుకి మీరు మీ పరిస్థితి మంచిగా లేనప్పుడు కూడా మీరు ప్రభుకి మీరు మహిమ మీరు తెలియచేస్తూ కృతజ్ఞత అర్పణలు మీరు తెలియచేస్తున్నారో ఏమవుతుందంటే మీరు ప్రభుతో మీరు అంగీకరిస్తున్నారు. ఏమని అంగీకరిస్తున్నారంటే ప్రభువా నువ్వు మంచివాడువు, నా జీవితంలో మంచిది మాత్రమే నువ్వు చేస్తావు. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు కానీ ప్రభువా మంచిది మాత్రమే నువ్వు అనుగ్రహిస్తావు. హల్లెలూయా. అంటే when you keep speaking these things, what happens is the nature will also respond to it అంట. కొన్నిసార్లు మనకు అనిపిస్తుందా? అరే బాబు మనం ఇంత చేస్తున్నాం ఈ ప్రభుకి, మనకి ఇలా అయిపోయింది మన జీవితం అని చెప్పేసి ఎన్నోసార్లు మనం ప్రశ్న వేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మీకు ఆయన ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? యువర్ గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. హల్లెలూయా. ఆయన మంచి దేవుడుగా ఉన్నాడు అని చెప్పేసి మీరు నమ్మటము మీరు ప్రారంభించాలి. ప్రారంభిస్తూ మీరేం చేయాలంటే అన్ని విషయాల్లో కూడా ఆయనకు మీరేం చేయాలంటే కృతజ్ఞతలు మీరు తెలియచేయటం మీరు ప్రారంభించాలి. హల్లెలూయా. మీరు కృతజ్ఞత మీరు తెలియచేస్తుండగా ప్రభు ఏం చేస్తాడంటే మీ పరిస్థితిని కూడా ఆయన మారుస్తాడు. ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.